చిట్టి గారు అసలు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి హాట్ టాపిక్ అందరికీ తెలిసిందే. అంటే ఎలక్షన్స్ బిఫోర్ 1 డే ముందు అటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఉంటే, రామ్ చరణ్ గారు వెళ్లి కలిసారు, పరామర్శించారు, జన సైనికులతో మాట్లాడారు. అదే టైంలో అల్లు అర్జున్ గారు వైసీపీ పార్టీకి సంబంధించిన ఒక పర్సన్ కలవడం జరిగింది. అది చాలా వరకు మీడియాలో వైరల్ అవుతోంది. అసలు దాన్ని ఏ విధంగా చూడాలంటారు? దాన్ని తప్పుగా చూసే వాళ్ళకి రాజకీయ పరిజ్ఞానం గానీ, రాజకీయ విజ్ఞానం గానీ, రాజకీయ విశ్లేషణలు లేనట్టే. ఎందుకంటే మన రాష్ట్రంలో గానీ, మన దేశంలో గానీ ఒకే కుటుంబంలో ఒక్కొక్కళ్ళు వేరే వేరే పార్టీ, అన్నదమ్ములు వేరే వేరే పార్టీ, తండ్రి కొడుకులు వేరే వేరే పార్టీ, తల్లి కూతుళ్ళు వేరే వేరే పార్టీ, మామ అల్లుళ్ళు వేరే వేరే పార్టీ. మన రాష్ట్రంలో కాదు, దేశంలో కూడా ఇది రాజకీయ విధానం. ఈ కుటుంబం వేరు, రాజకీయాలు వేరు. ఎవరి ఉద్దేశాలు, ఎవరి సిద్ధాంతాలు ఎవరికి నచ్చేది. అది ఇప్పుడు అమితాబ్ బచ్చను ఇవి కాంగ్రెస్ ఎంపీగా ఉండే వెళ్ళిన తర్వాత అయిపోయినాక వైబ్రెంట్ గుజరాత్ అని మోడీ గారికి సపోర్ట్గా, మోడీ గారికి అంబాసిడర్గా పనిచేశాడు. అదే టైంలో జయా బచ్చను పార్లమెంట్లో మోడీ గారికి వ్యతిరేకంగా మాట్లాడింది పార్లమెంట్లో. సో వాళ్ళిద్దరూ విడిపోయారా? వాళ్ళిద్దరూ ఒకళ్ళని తిట్టుకున్నారా? వాళ్ళిద్దరూ ఒకళ్ళని నాకు ద్రోహం చేశారు, నువ్వు ద్రోహం చేయ అనుకున్నారా? ఎవరి అభిప్రాయాలు వాళ్ళు. ఒకళ్ళ అభిప్రాయాన్ని ఒకళ్ళు గౌరవించుకున్నారు. అందుకని ఆవిడ కాంగ్రెస్గానే ఉంది, ఈయన మోడీ గారి సమర్థింపుగానే ఉన్నాడు. సో ఇది లేకపోవటం అవన్నీ పిచ్చితనంగా. అతను అల్లు అర్జున్కి ఎప్పుడో మాట ఇచ్చాడు తన స్నేహితుడికి. ఆ స్నేహితుడు ఎట్లా స్నేహితుడు అతనికి? తన భార్య, అతని భార్య క్లాస్మేట్స్. ఆ క్లాస్మేట్స్గా వాళ్ళిద్దరికి పరిచయాలు, కుటుంబాలకు పరిచయాలు అయ్యి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు విదేశాలకి రిలాక్స్ కావడానికి వెళ్ళినా, విదేశాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు కలిసి వెళ్ళేవారు. ఈ 2 జంటలు కలిసి వెళ్ళేవారు. అలా ఉండే నేపథ్యంలో మాట ఇచ్చాడు, నువ్వు ఎప్పుడు నుంచున్నా ఎన్నికల్లో నువ్వు నుంచుంటే నీకు సమర్థింపుగా నేను వస్తాను అని చెప్పాడు. స్నేహానికి కట్టుబడి, స్నేహధర్మాన్ని కట్టుబడి వెళ్ళాడు. దాన్ని తప్పుగా భావించి మాట్లాడితే అది వాళ్ళకి విశేషం లేకపోవటమే. ఎందుకంటే అదే మాట ఇవాళ ఎందుకు నాగబాబు అనాలోచితమైన అలాంటి అనవసరపు కమెంట్ చేయటం వల్ల ఏం జరుగుతుంది? రామ్ చరణ్ ఫ్యాన్స్, అర్జున్ ఫ్యాన్స్ ఒకళ్ళనొకళ్ళు యాంటీ ఫ్యాన్స్. అల్లు అర్జున్ ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ చూస్తే చాలా వరకు ఆయన సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ ఉంది, కానీ ఇప్పుడు యాంటీ ఫ్యాన్స్ వస్తున్నారు. లేదు, యాంటీ ఫ్యాన్స్ అదే ఎవరికి నష్టం? అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గొడవ పడ్డా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ రామ్ చరణ్ ఎవరికి నష్టం? మీ కుటుంబానికే నష్టం. ఆ నష్టం ఇంకో హీరోకి కాదు కదా, నీకేగా నష్టం. ఈ మాత్రం విచక్షణ నాగబాబుకు ఉండాలి. మనం ఈ ట్వీట్ చేయటం వల్ల మన ఫ్యాన్సే మన కుటుంబంలోనే మనకు ఒకళ్ళ ఫ్యాన్స్ ఒకళ్ళతో మనాలే కొట్టుకుంటారు. అది నష్టం మనకే కదా. ఇప్పుడు ఆ ఫ్యాన్స్ ఎక్కడి దాకా వెళ్ళారు? ఇవాళ ఈయన చేసిన పని వల్ల నువ్వు చంద్రబాబుతో ఎలా చేతులు కలిపావు? మీ అమ్మని తిట్టాడు, అమ్మను అవమానించాడని పవన్ కళ్యాణ్ ఆవేశంగా మైక్ పుచ్చుకొని ఊగిపోతూ మీ అంతు చూస్తాను, మీది అవినీతి ప్రభుత్వం, చంద్రబాబు నిన్ను లొకేషన్ వదిలిపెట్టను జనంలోనే ఆవేశంగా పౌరుషంగా మాట్లాడిన మీరు ఎలా చంద్రబాబుకు లొంగారు? ఎందుకు చంద్రబాబుకు పక్కన నుంచి ఓటేయమని అడుగుతున్నారు? తల్లిని తిట్టిన కన్నా కనీసం ఒక బిచ్చగాడు, ఆకలిలో ఉన్న బిచ్చగాడికి బిర్యానీ పొట్లం ఇస్తూ వాళ్ళ అమ్మని తిడితే ఆ బిచ్చగాడు కూడా బిర్యానీ పొట్టాన్ని విసిరేస్తాడు. నా తల్లిని తిట్టి నువ్వు ఇచ్చే బిర్యానీ నాకు కావాలా ఛే అని చెప్పి అంటాడు. అంత పౌరుషంగా బిచ్చగాడు అయినా సరే అలా ఉంటుంది. అలాంటి నేపథ్యంలో మీరు ఎట్లా తల్లిని తిట్టిన వాడిని వదిలేసి చంద్రబాబుకి చేతులు కలుపుతున్నారు? మీరైతే రాజకీయము, మీరైతే రాజకీయ అవసరము, వాళ్ళు స్నేహం కోసం అతను వెళ్తే తప్ప అని ఇవన్నీ అవసరమా? ఇవన్నీ కలిగించుకుంటూ అవసరమా అని అది నాగబాబు చేసి తప్పు. అనవసరంగా కలిగించుకొని వాళ్ళ ఫ్యాన్స్ మధ్య వాళ్ళని కొట్టుకునేలా చేసి వాళ్ళని మిమ్మల్ని నిలదీసి చంద్రబాబుతో ఎలా చేతులు కలుపుతున్నారు అని వాళ్ళు నిలదీసి అడిగే పరిస్థితి నష్టపోయేది వాళ్ళే. అనవసరం. అది అనవసరంగా వదిలేసి అలా గౌరవంగా ఓకే అతని అభిప్రాయం అవుతుంది అని ఉంటే చాలా గౌరవంగా ఉండేది. అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్ ఎలా ఒకరినొకళ్ళు గౌరవించుకున్నారు, గౌరవంగా ఉండేది. అది అనవసరం రాద్దాంతో.